సోదరులకు అందరికీ కూడా నా తోటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా జై భీములు తెలియపరుచుకుంటూ మనకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సామాజిక న్యాయం కోసం అలుపెరుగని పోరాటం చేసి మన భారతదేశంలో విభిన్న మనస్తత్వాలు విభిన్న జాతులు ఉన్నటువంటి దేశంలో మనందరికీ కూడా సామాజిక న్యాయం జరగాలనేసి ఆయన ఎంతో శ్రమించి కష్టపడి మనకి ఒక రాజ్యాంగాన్ని నిర్మించి ఆ విధంగా నడుచుకోవాలి మనం భారతదేశంలో. ఎందుకంటే విభిన్న జాతులు విభిన్న మతాలు ఉన్నటువంటి ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. నడుచుకోవాలన్న ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రపంచ దేశాల్లో మన భారతదేశాన్ని నెంబర్ 1గా నిలబెట్టడం జరిగింది. ఆయన చూపించినటువంటి బాటలో మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని అనుసరించి ఆయన చూపించిన మార్గంలో ఆయన నడవడం జరిగింది. అదే మార్గంలో నేటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి పరిపాలన సాగిస్తూ అందరికీ అంటే బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి అందరికీ కూడా అర్హతను బట్టి సంక్షేమాలు ఫలాలు అందిస్తూ ఆయన జనరంజకమైనటువంటి పాలన సాగిస్తున్నారు ఈ రోజున. ఆ స్ఫూర్తి కోసం అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని నిలబెట్టడం కోసం విజయవాడ నగరంలో 125 అడుగుల హైట్ తోటి 404 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి కీర్తి ఆయనకి జరగాలన్న ఉద్దేశంతో ఈయన ఆ విగ్రహాన్ని నిర్మించి రేపు 19వ తారీఖున ఆవిష్కరించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్కడ చిన్న మినీ థియేటరు, ఫౌంటైన్స్, మంచి గార్డెను, ప్రపంచ దేశాలకి ఎక్కడా దీటు రాకుండా ఉండేటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని అక్కడ కలిగించాలన్న ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 404 కోట్లు వెచ్చించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మేమందరం కూడా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఇదంతా కూడా తలపెట్టడం జరుగుతుంది. మా కార్యకర్తలు, మా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా, మా దళిత సోదరులు అందరూ కూడా ఈ పండుగలో పాలు పంచుకోవాలనేసి పత్రికాముఖంగా మీ అందరి ఎదురుగునా నేను కోరి ప్రార్థిస్తున్నాను.